మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. స్థానిక రైల్వే రోడ్లోని జర్నలిస్ట్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతికి నియామక పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెల్లూరు సుమన్ ప్రజాపతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెల్లూరు సుమన్ ప్రజాపతి మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మర్లకు ఏ సమస్య వచ్చినా కుమ్మరి యువసేన అండగా ఉంటుందని, అలాగే కుమ్మరి యువసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బెజవాడ అభిసాగర్ ప్రజాపతి కావలి నియోజకవర్గంలోనున్న కుమ్మర్లకు అండగా నిలబడి కుమ్మరి యువసేన నియమావళికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు పెల్లూరు సుమన్ ప్రజాపతికి, జిల్లా అధ్యక్షులు సౌందర్యరాజా ప్రజాపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి యువసేన ముఖ్య నాయకులు ఐ రఘురామయ్య ప్రజాపతి, ఎం మురళీకృష్ణ ప్రజాపతి, జె మస్తానయ్య ప్రజాపతి, ఎం ఋషికేశ్ ప్రజాపతి, కావలి మండల అధ్యక్షులు పి రవి ప్రజాపతి, ఎన్ రఘుపతి ప్రజాపతి, దిలీప్ ప్రజాపతి, యు శ్రీనివాసులు ప్రజాపతి, సిహెచ్ శ్రీనివాసులు ప్రజాపతి, సుమంత్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు బెజవాడ అభిసాగర్ ప్రజాపతి. నేను ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేనలో ఒక సామాన్యమైన కార్యకర్తని. కావల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నన్ను కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడానికి కావల్ పట్టణానికి ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెల్లూరు సుమన్ ప్రజాపతి గారికి, అలాగే యువసేన గౌరవ సలహాదారులు ఇనకోట రఘురామయ్య గారికి, మురళీకృష్ణ గారికి, రిషికేశ్ గారికి, కావల మండల అధ్యక్షులు పట్నం రవి ప్రజాపతి గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ ప్రెస్ కవరేజ్కి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో కుమ్మర్లకి ఏమైనా సమస్య వచ్చింది అని అంటే ముందు మేమున్నామని చెప్పి ధైర్యం చెప్పి భరోసా కల్పించే ఒక ఆర్గనైజేషన్ ఉంది అని అంటే కుమ్మర్లకి అది ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన. పోరాటాలకి, ఉద్యమాలకి ఏ రోజు వెనకడిగేయకుండా నేను కుమ్మరా అని గర్వపడుతూ 10 మందిని చైతన్యపరుస్తుంది. నాలాంటి యువకులను, ఎంతోమంది యువకులని ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన రాష్ట్ర నాయకత్వం ఎంకరేజ్ చేస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేనలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము. కావలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాము. అలాగే రాజకీయ పరంగాను మేము పదవులు సాధించుకోవడంలోనూ మేము ముందడుగు వేస్తాము, కృషి చేస్తాము. అలాగే కుమ్మర మాన్యాలు అయితేనే ఉన్నాయి, కుమ్మర కుంట్లు అయితే ఉన్నాయి, కుమ్మరులకి చెందిన ఆస్తి అది. ఆ ఆస్తిని ఇతరులు ఆక్రమించుకునే విధంగా అంగబలంతో, ఆర్థిక బలంతో, రాజకీయ బలంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అటువంటి మేము సహించము. అటువంటి ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తాం. కుమ్మర్ల సొత్తు, కుమ్మర్లకి మేము హక్కుదారులుగా మేము చూసుకుంటాం దాన్ని. అలాగే రీసెంట్గా బ్రాహ్మణపల్లిలో కూడా కుమ్మరకుంట 3 ఎకరాల 32 సెంట్లు ఇతరులు ఆక్రమిస్తే ఆ విషయం మీద కూడా మేము జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో. అలాగే ఆ సమస్య గురించి కూడా మేము
తీవ్రంగా పనిచేస్తున్నాము. న్యాయపరంగా అయితేనేమి, చట్టపరంగా అయితేనేమి పూర్తి స్థాయిలో మేము ఎదుర్కొంటాము. ఇలాగే కావలి నియోజకవర్గంలో కూడా రాజకీయంగా కూడా కుమ్మర కులస్తులకి భాగస్వామ్యం కల్పించే విధంగా మేము నా వృత్తి చేసుకుంటూనే కుమ్మర కులానికి నా టైము కేటాయిస్తూ నిరంతరం కుమ్మరుల అభ్యున్నతి కోసం నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నన్ను కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసిన పెళ్ళూరు సుమన్ ప్రజాపతి గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షులు సౌందర్యరాజ ప్రజాపతి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది నేను ఒక పదవిగా భావించడం లేదు, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి కుమ్మర కులం యొక్క ఉన్నతిని పెంచే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుమ్మరి కులస్తులకి, అలాగే పాత్రికేయ మిత్రులకు మరొక్క మారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కుమ్మర, జై జై కుమ్మర. ఒకటి ఉండవని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇంత మంచి కులము, ఎప్పటి నుంచో ప్రాచీన కులంగా పేరు పొందిన ఈ కుమ్మర కులం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా కుమ్మర కుల అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి కానీ, సామాజిక గుర్తింపుకు కానీ, అలాగే రాజకీయ ఎదుగుదలకు కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క ప్రభుత్వం కానీ, ఏ ఒక్క పార్టీ కానీ చేయి పట్టి అందించినటువంటి దాఖలాలు లేవు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ కూడా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. కుమ్మరులకంటూ ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పేసి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా ఈ సమాజంలో అసాంఘిక శక్తులు ప్రబలుతున్నప్పటికీ ఏ ఒక్క అసాంఘిక శక్తులకు కూడా తోడ్పాటునివ్వకుండా తన కుమ్మర కులస్తులు జన్మతః వచ్చినటువంటి వృత్తిని నమ్ముకొని, భూమిని నమ్ముకొని, మట్టిని నమ్ముకొని, ఆ మట్టి ద్వారా వచ్చినటువంటి కుల వృత్తిని నమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకొని తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, బిడ్డల్ని చదివించుకుంటూ ఈ సంఘంలో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఏ రోజు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకెళ్ళి ఆ ప్రభుత్వం మీద తిరగబడాలనే ఉద్దేశానికి పోలేదని చెప్పేసి కూడా మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. అందుకనే మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ప్రభుత్వాల్ని నమ్ముకోవద్దు, రాజకీయ పార్టీలని నమ్మొద్దు. కుల సంఘం ద్వారా మనందరం ఒక చైతన్యం పొంది మనందరం సమీకరించుకొని పోరాటం, మన సమస్యలు మనమే పరిష్కరించుకునే విధంగా పోరాటాలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఎప్పుడూ చెప్తూ ఉంది. శాలివాహన కుమ్మర యువసేన తరపున నేను ఇక్కడ ప్రసంగించడానికి వచ్చాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి గారు మనకి అభిసాగర్ గారికి బాధ్యతను అప్పగించడంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అభిసాగర్ గారిని కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేసినందుకు మాకంతా గర్వంగా ఉంది, సంతోషపడుతున్నాము. ఈ యొక్క కుమ్మర కులాన్ని, శాలివాహన సంఘాన్ని డెవలప్ చేస్తూ ముందుకు పోతున్నందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేమంతా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.